హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 months కంప్లీట్ అయిన బేబీస్కి రవ్వన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేయండి. ముందైతే ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి. నేను 1/4 కప్ ఎర్ర కందిపప్పు. మనకి రైస్ కుక్కర్స్లో కప్స్ ఇస్తారు కదా, ఆ కప్తో నేను కొలతలన్నీ తీసుకుంటున్నాను. లేదంటే మీరు నార్మల్ గ్లాసెస్, చిన్న గ్లాసెస్ అయినా నార్మల్ గాజు కప్పులైనా తీసుకోవచ్చు కొలతకి. ఈ 1/4 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. ఎర్ర కందిపప్పు చాలా మంచిది అరుగుదలకి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా అరుగుతుంది. నెక్స్ట్ మామూలు కందిపప్పు కూడా తీసుకుంటున్నాను నేను, అంతే క్వాంటిటీ 1/4 కప్పు మామూలు కందిపప్పు కూడా ఎర్ర కందిపప్పుతో పాటు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి నేను. ఇలా అన్ని పప్పులు తీసుకుంటే అన్ని పప్పులు వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, మంచి ప్రోటీన్స్ అన్నీ వాళ్ళకి హెల్తీగా పెట్టినట్టు ఉంటుందన్నమాట. అందుకని నేను మోస్ట్లీ అన్ని పప్పులు యాడ్ చేస్తున్నాను. మామూలు పచ్చనపప్పు కూడా 1/4 కప్ కన్నా తక్కువే తీసుకోవాలి, తక్కువే తీసుకున్నాను. మంచి ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటంటే పెసరపప్పు అనమాట. ఈ పెసరపప్పు అనేది 1/2 కప్ తీసుకుంటున్నాను నేను. రైస్ ఫుల్ కప్ తీసుకుంటున్నాం కాబట్టి పెసరపప్పు 1/2 తీసుకోవాలన్నమాట. పెసరపప్పు బాగా అరుగుతుంది పిల్లలకి, దాంట్లో ప్రాబ్లం లేదు యాడ్ చేయడంలో, అందుకని తీసుకుంటున్నాను. నెక్స్ట్ పుట్నాలండి. ఒక స్పూన్ పుట్నాలు అయితే సరిపోతుంది. ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది అనమాట పుట్నాలు. అంతే క్వాంటిటీతో పల్లిపప్పు అంటే వేరుశనగపప్పు కూడా అంతే తీసుకుంటున్నాను. పుట్నాలు ఎంతైతే తీసుకున్నాను, వేరుశనగపప్పు కూడా అంతే తీసుకుంటున్నాను. ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా తీసేసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువే యాడ్ చేసుకోవాలి. ఒక పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తప్ప మిగిలినవన్నీ తక్కువే యాడ్ చేసుకోవాలి. ఒక 5 బాదం పప్పులు, ఒక 4 జీడిపప్పులు తీసుకున్నాను. బాదం పప్పుల్ని నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసుకున్నా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలా డైరెక్ట్గా అన్న తీసుకోవచ్చు. వీటిని ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని మంచినీళ్ళతో ఆరబెట్టుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకుని దాని మీద క్లాత్, మంచి క్లాత్, ఈ క్లాత్ ఇంకా బేబీస్కి ఇలా ఆరపడడానికి తప్ప ఇంకా దేనికి యూజ్ చేయొద్దండి. ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని దానిపైన ఇలా పల్చగా పెట్టేసుకోవాలి. ఈ పప్పులోని క్వాంటిటీ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. పచ్చిశనగపప్పు త్వరగా అరగదు కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోవటం, ఈ పల్లిపప్పు, పుట్నాలు కొంచెం యాడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకటే క్వాంటిటీతో తీసుకోకూడదు, అరుగుదల అంత త్వరగా అవ్వదు కాబట్టి. ఒక ఫుల్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. ఈ రైస్ని కూడా మంచిగా వాష్ చేసుకోండి ఒక 3-4 టైమ్స్. వీటిని కూడా ఎండలో ఎండబెట్టేసుకుందాం. ఇలా ఈ 2 చక్కగా ఎండబెట్టేసుకోవాలి. ఒక 6 months స్టార్ట్ అయ్యి 6th డే నుంచి మనం రైస్ ఒక్కటే ఇలా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని వండుకోవాలి. పప్పులు అనేది ఏమీ యాడ్ చేయకూడదు. 6th కంప్లీట్ అయిపోయి 7th స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ ఫుడ్ ఇలా స్టార్ట్ చేయాలండి. లేదు 6th month స్టార్ట్ అయిన వెంటనే రైస్తో పాటు పెసరపప్పు అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇలా ఈ పప్పులు ఏమీ యాడ్ చేయకూడదు, అరగడం అనేది ఇంకా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవ్వదు. కాబట్టి 7th స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను మా బేబీకి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకొని అవి మంచిగా ఎండిపోయిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని నేను నెయ్యి అనేది ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. రవ్వన్నం వండేటప్పుడు యాడ్ చేయకుండా ఇలానే ఫస్టే ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే 7th కంప్లీట్ అయ్యేంత వరకు నేను డైలీ నెయ్యి వేయాలి అని అనుకున్నాను. 7th పూర్తిగా కంప్లీట్ 8th month స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచే డైలీ నెయ్యి వేద్దాం అనుకున్నాను. అప్పుడు దాకా వేయకుండా ఇలా వేయించుకునేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకుందాం అనుకున్నాను అనమాట. అందుకని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. త్వరగా అరగడం అలా ఉండదు కాబట్టి స్లోగా మనం అనేది అలవాటు చేయాలి. నూనె అయినా, నెయ్యి అయినా, సాల్ట్ అయినా, ఏదైనా సరే. సాల్ట్ కూడా నేను యాడ్ చేయట్లేదండి, సాల్ట్ వేయను. 8th monthలోనే వేద్దాం అనుకుని సాల్ట్ అనేది వేయలేదు. నెక్స్ట్ ఇలా 1/2 స్పూను జీలకర్ర, 1/4 స్పూను వాము వేసుకోవాలి. ఈ వాము జీలకర్ర వేయటం వల్ల త్వరగా జలుబు చేయడం అనేది ఉండదు పిల్లల్లో, అందుకని అరగటం కూడా మంచిగా అరుగుతుందని వేస్తారనమాట మన పెద్దవాళ్ళు చెప్పింది, అందుకేనండి. వాళ్ళు చెప్పినట్టే ఇలా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ జీలకర్ర, ఈ వాము కూడా మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసేయకూడదు, కొంచెమే వేసుకోవాలి వాము జీలకర్ర అనేది. తక్కువ పప్పు, తక్కువ బియ్యం తీసుకుంటే చిటికెడు వేసుకోవటం, 1/4 జీలకర్ర వేసుకోవడం అనేది ఉంటుంది. నెక్స్ట్
ఈ బియ్యం కూడా పప్పు వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత తీసేసి ఈ బియ్యం కూడా వేసేసుకొని ఇలా వేయించేసుకుందాము. మంచిగా తడి లేకుండా ఆయిల్స్ అనేది ఉంటాయి పప్పుల్లో, ఆ ఆయిల్స్ పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు దాకా వేయించుకోవాలి. మనకు తెలుస్తుంది వేగినట్టు. వేగిన తర్వాత తీసేసుకుని ఇలా తడి లేకుండా జార్ తీసుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు జార్కి. ఆ జార్లో తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ముందు పప్పులన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో బియ్యం అనేది యాడ్ చేసుకొని ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఆపేసేయడమేనండి. ఎందుకంటే బియ్యం బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేయమన్నమాట. ఇలా మంచిగా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని గాజు బౌల్లో కానీ స్టీల్ బాగా గట్టిగా ఉన్న మూత ఉన్న బౌల్లోకి తీసుకొని నిల్వ ఉంచుకోవాలి. ఒక 10 days ఉంటుందండి ఈ పౌడర్. చక్కగా డైలీ వండుకొని పెట్టుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మంచిగా అరుగుతుంది. వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి రసం కానీ సాంబార్ కానీ ఇలా యాడ్ చేయాలనుకుంటారా, ఏం అవసరం లేదు. అదే టేస్టీగా ఉంటుంది. నేను ఈ రవ్వన్నంతో పాటుగా ఈ క్యారెట్ని చక్కగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని. క్యారెట్ ప్యూరీ కూడా పెడదామనేసి రవ్వన్నంతో పాటు, అంటే దాంట్లో మిక్స్ చేసేసి. ఆకుకూరలు ఉంటే ఇంట్లో ఆకుకూరలు ఏం ఆకుకూరలు ఉంటే అవి కూడా ఒక 4-5 ఆకుల్ని తీసుకుని యాడ్ చేసుకోవాలండి. డైలీ వేసుకోవాలి క్యారెట్తో పాటు. ఎందుకంటే మనకి ఆకుకూర వెళ్ళాలన్నమాట వాళ్ళకి ఎంతో కొంత డైలీ. ఆకుకూర మా ఇంట్లో అవైలబుల్గా లేదు అనుకుంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి కాబట్టి 4-5 ఆకులు తీసుకొని యాడ్ చేసుకోవాలి క్యారెట్తో పాటు. మంచిగా అలా ఉడికిన తర్వాత ప్యూరీ లాగా చేసేసుకొని ఈ రవ్వ మనం ఆల్రెడీ పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మంచిగా బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ దాంట్లోకి వాటర్ యాడ్ చేసిన వెంటనే ఈ రవ్వ కూడా యాడ్ చేసేయాలండి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. కొంచెం కాగిన తర్వాత వాటర్ యాడ్ చేస్తే కానీ ఖచ్చితంగా ఉండగడుతుంది. అందుకని వాటర్ యాడ్ చేసిన వెంటనే ఈ రవ్వ అనేది యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ వెంటనే ఈ ప్యూరీ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇంకా దాంతోపాటు ఉడకాలి కాబట్టి. ఈ వాటర్ ఏంటంటే క్యారెట్ మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మిగిలిపోయిన వాటర్ని పారబోయకుండా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇలా చక్కగా క్యారెట్తో పాటు 4-5 ఆకులు వేసుకున్నాం కదా ఆకుకూరలవి, అవి కూడా వేసుకోవాలన్నమాట డైలీ. ఇలా మంచిగా ఉండలు కట్టకుండా అక్కడే నుంచుని తిప్పుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట. బేబీస్కి పొంగిపోకుండా అలా చక్కగా ఉడికిపోతుంది అక్కడే ఉండి మనం తిప్పుకుంటూ ఉండడం వల్ల. పల్చగా లేకుండా కొంచెం చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవడమేనండి. ఇంకా ముందు ఒక 1 hour ముందు వండుకుంటున్నాము అంటే అదే ఆరిపోతుంది. లేదు అప్పటికప్పుడు వండుకుంటే కనుక నీళ్ళల్లో పెట్టేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు. మనం బేబీస్కి వెండి గిన్నెల్లోనే వాళ్ళకి పెడతాము. దాంట్లో ఉన్న మినరల్స్ మంచిది హెల్త్కి అనేది. వెండి గిన్నెలోనే మనం పెడతాం కాబట్టి మంచిగా ఆరిపోయిన తర్వాత వెండి గిన్నెలోకి తీసేసుకొని బేబీస్కి పెట్టేయడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను, హెల్ప్ అయిందని.